లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు నేను ఎడీనియమ్స్ రిపోర్టింగ్ చేస్తున్నాను. పాత అన్నీ కూడా చెట్లు తీసేసానండి బయటికి. నిన్న వర్షం వచ్చింది. మామూలుగా అయితే వర్షం వచ్చిన రోజు రిపోర్టింగ్ చేయము, కానీ మళ్ళీ నేను ఊరికి వెళ్ళే పని ఉంది. ఇంకా ఎక్కువ రోజులు అయిపోతుందని నేను ఇప్పుడు టైం అయిపోతుంది రిపోర్టింగ్ అని చెప్పేసి చేసేస్తున్నాను. ఏం కాదులే అని. ఈ సాయిల్ మిక్స్ ఇసుక 60%, తర్వాత వర్మీ కంపోస్ట్ 20%, గార్డెన్ సాయిల్ 20% అండి. దీంట్లో ట్రైకోడర్మా విరిడి కూడా వేశాను. అది ఒక శిలీంద్ర ఫంగస్ని లేకుండా చేస్తుంది. ఇంకా చిన్న చిన్న వేరుకుళ్ళు అట్లాంటివి రాకుండా చేస్తుంది. అందుకని అది కలిపానండి. ఇంకొక ఎడీనియం మిక్స్చర్ కూడా ఉంది, అది చెట్లు పెట్టిన తర్వాత వేస్తాను. ఫ్లవర్ బూస్టరు. ఇదిగోండి మట్టి ఈ విధంగా అన్నీ వేసి శుభ్రంగా కలుపుకోవాలి, బాగా కలిసేటట్టుగా. చూడండి, ట్రైకోడర్మా విరిడి అండి, తెల్లగా కనిపించేది. వేపపిండి లేదండి, తర్వాత నేను మళ్ళీ తెప్పించి నీళ్ళల్లో కలిపి వాడతాను. ఇప్పుడు చూడండి ఎలా నేను రీపాట్ చేస్తున్నాను. ముందు కుండీలలో ఓపెనింగ్ ఉంటుంది కదా, కింద నీళ్లు పోయేదానికి, అక్కడ కొన్ని గులకరాళ్ళు వేయాలండి. వేస్తే నీళ్లు ఈజీగా డ్రైన్ అయిపోవడానికి అవి తోడ్పడతాయి. తర్వాత దాని మీద మనం కలిపి ఉంచుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని వేసేయాలి. సగం దాకా వేసి అప్పుడు ఎడీనియం తీసుకొని దాన్ని దాంట్లో పెట్టి పైన మళ్ళీ మట్టి వేసేయచ్చు. ఇది నేను యూఎస్కి వెళ్ళినప్పుడు పిచ్చి మొక్కలన్నీ మొలిపించిందండి మా లక్ష్మి. దాని వేళ్ళు కూడా దీంతో పాటు వచ్చినాయి, అందుకని దాన్ని కూడా కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు తొట్టిలో పెట్టి మట్టి వేసేస్తాను. మట్టి అంతా అలా వేసేసి చక్కగా, పెద్దగా అదమాల్సిన అవసరం లేదండి, కుదిలిస్తే సరిపోతుంది. తొట్టిని పట్టుకొని గట్టిగా అదమాల్సిన పని లేదు వీటికి పెద్దగా, ఊరికి అట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎడీనియం రిపోర్టింగ్ చేసినప్పుడు ప్రతిసారి కొద్దిగా పైకి లేపుతూ ఉండాలండి కార్డెక్స్ని. అప్పుడు అది చాలా పెద్దగా కనిపిస్తూ అందంగా ఉంటుంది. అయిపోయిందండి, ఒక పార్ట్కి తొట్టిలో పెట్టడం అయిపోయింది. ఇంకోటి కూడా పెట్టేస్తున్నాను. ఇదే విధంగా అన్నీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎరువు అన్నీ వేసాం కాబట్టి మొక్క చక్కగా ఇగుళ్ళు పెట్టుకొని వస్తుంది. పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. కట్ చేసిన దగ్గర 2 కొమ్మలైనా వస్తాయి. అప్పుడు గుబురుగా వస్తుంది కొంచెం మొక్క రోజుకి. ప్రతి ఇయర్ ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండి తర్వాత రీపాటింగ్ 1 ఇయర్ కానీ లేకపోతే కనీసం 2 ఇయర్స్కి ఒకసారన్నా చేయాలండి రీపాటింగ్. దాంట్లో మంచిగా ఎరువులు వేస్తే పువ్వులు చక్కగా పూస్తాయి. ప్రతిసారి కొంచెం పైకి లేపి పెడుతుండాలి కార్డెక్స్. అలా చేస్తుంటే చెట్టు అందంగా కనిపిస్తుందండి. ఈ విధంగా అన్ని తొట్లలో పెట్టేశానండి మొక్కలు. మట్టి కొంచెం తడిగా ఉంది కాబట్టి కొంచెం చేత్తో అట్లా కిందకి అనాల్సి వస్తుంది. లేకపోతే మట్టి తడి లేకుండా ఉంటే ఊరికి అట్లా కుదిలిస్తేనే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం 10 పాట్లు అండి తెచ్చింది. మొత్తం 10 కుండీల్లో కూడా మొక్కలు పెట్టేశాము నేను. ఈ విధంగా ఇప్పుడు ఇంకా మనం దానికి అన్నీ పెట్టేసిన తర్వాత వాటర్ ఇవ్వాలండి. ఈ వాటర్లో మనము ఏం కలుపుతామంటే ఈ ఫంగస్ రాకుండా ఉండేదానికి సాఫ్ అనేది ఉంటుందండి. దాన్ని ఎడీనియమ్స్ ఉండేవాళ్ళు తప్పకుండా సాఫ్ని తెచ్చిపెట్టుకుంటే మంచిదండి. ఎక్కడైనా కుళ్ళిపోయినా కానీ, ఏదైనా వేరుకుళ్ళు అట్లాంటివి వచ్చినప్పుడు, కొమ్మలు కుళ్ళిపోయినా కానీ, వేరు కుళ్ళిపోయినా కానీ
మనం అక్కడ దాకా కట్ చేసేసి సాఫ్ అనేది రాసేసి పెట్టామంటే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది. అది ఫంగస్ రాకుండా చేస్తుందండి సాఫ్ అనేది. అందుకని ఎడినియమ్స్ ఉన్నప్పుడు మన దగ్గర అది కూడా సాఫ్ కూడా మనం కొరి తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. చూడండి, ఈ విధంగా అన్ని పార్ట్స్లో పెట్టేశాను. మొక్కలు అయిపోయింది రీపాటింగ్ చేయడం. ఆ పైన కొద్దిగా రూట్స్ ఉన్నాయండి. అవన్నీ చెట్టు బాగా సెటిల్ అయిన తర్వాత ఆ చిన్న చిన్న రూట్స్ నేను కట్ చేసేస్తాను. అందంగా లేవు అనిపించినవన్నీ తీసేస్తాను. పైనవి మిగతా అలా ఉంచుతాను. ఇప్పుడు నీళ్ళల్లో ఒక స్పూను, ఒక అరబకెట్ నీళ్ళల్లో ఒక స్పూన్ నిండా సాఫ్ పౌడర్ వేసి కలిపి ఆ నీటిని అన్నిటికీ ఇస్తున్నాను. నీళ్ళు ఇవ్వటం కూడా మనం కింది నుంచి కారి వచ్చేసేటట్టుగా ఎక్కువగా ఇచ్చేయాలండి ఫస్ట్ టైం పోసినప్పుడు నీళ్ళు. ఈ విధంగా అన్నిటికి నీళ్ళు పోయడం కూడా అయిపోయింది. చూడండి ఎలాగున్నాయో, బాగున్నాయి కదా. కొత్త తొట్టిల్లో పెట్టుంటే మొక్కలు అన్నీ ఆ విధంగా పెట్టేసామండి. ఇప్పుడు దీనికి ఇంకా ఫెర్టిలైజరు ఇంకొకటి ఉందండి. అది ఫ్లవర్ బూస్టరు. అది వేస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయని చెప్పి ఒకటి అది వేస్తున్నానండి. ముందు కొంచెం కదిలిచ్చి, అది ఇప్పుడు పెట్టిన మట్టే కాబట్టి మెత్తగానే ఉంటుంది, దాని పైన వేసేసాను. వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పొలతో అలా కదిలించాను లోపలికి వెళ్ళిపోవడానికి. ఇలా అన్నిటికీ వేసేసానండి. అన్ని మొక్కలకి ఫ్లవర్ బూస్టర్. అది పువ్వులు బాగా వస్తాయని చెప్పారు అది వేస్తే, అందుకని అది వేసాను. మొత్తం అన్ని పార్ట్స్లో ఆ విధంగా వేసేసానండి. చూశారు కదా ఎడినియం రీపాటింగ్ ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ధన్యవాదాలు.